దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూలై 25 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరొక నూతన దినం మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభు. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించటకు నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథము 20 నుండి 22 అధ్యాయములు. 20వ అధ్యాయము. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. రాజు వలని భయము సింహగర్జన వంటిది. రాజునకు క్రోధము పుట్టించేవారు తమకు ప్రాణమోసము తెచ్చుకుందరు. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు. కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును. దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును. నమ్ముకొనదగినవాడు ఎవరికి కనబడును. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును. నా హృదయమును శుద్ధపరుచుకొని ఉన్నాను, పాపం పోగొట్టుకుని పవిత్రుడనైతిననుకొని దగిన వాడెవడు? వేరువేరు తూనికరాలు, వేరువేరు కుంచములు, ఈ రెండును యెహోవాకు హేయములు. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియచేయును. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలగజేసినవే. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము. నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. కొనువాడు జబ్బుది జబ్బుది అనును, అవతలికి వెళ్ళి దాన్ని మెచ్చుకొనును. బంగారును విస్తారమైన ముత్యములను కలవు. తెలివిని ఉచ్చరించి పెదవులు అమూల్యమైన సొత్తు. అన్యుని కొరకు పూటబడిన వాని వస్త్రమును పుచ్చుకొనుము, పరుల కొరకు వానినే కుదవ పెట్టించుము. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును. పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయుము. కొండెగాడే తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును. కావున వదరుబోతుల జోలికి పోకుము. తన తండ్రినైనను తల్లినైనను దూషించి వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్యము తుదకు దీవెన నొందకపోవును. కీడుకు ప్రతి కీడు చేసేదనుకొనవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. వేరువేరు తూనికరాలు యెహోవాకు హేయములు. దొంగ త్రాసు అనుకూలము కాదు. ఒకని నడతలు యెహోవా వశము. తనకు సంభవింపబోవునది ఒకడెట్లు తెలుసుకొనగలడు? వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మ్రొక్కుకొనిన తర్వాత దాని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును, వారి మీద చక్రము దొర్లించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నయు శోధించును. కృపా సత్యములు రాజును కాపాడును. కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొనును. యవనస్తుల బలము వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు సౌందర్యము. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును. 21వ అధ్యాయము. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. ఆయన తన చిత్త వృత్తిని చొప్పున దాన్ని త్రిప్పును. ఒకడు తనకు ఏర్పరచుకొనిన మార్గం ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. నీతి న్యాయమును అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. అహంకార దృష్టియు గర్వహృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు. తాళిమి లేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి. దాన్ని కోరువారు మరణమును కోరుకొందురు. భక్తిహీనులు న్యాయము చేయనొల్లరు. వారు చేయే బలాత్కారము వారిని కొట్టుకొని పోవును. దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము. పవిత్రుల కార్యము యథార్థము. గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు. భక్తిహీనుని మనస్సు కీడు చేయగోరును, వాడు తన పొరుగువానికైనను దయతలచుడు. అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును. జ్ఞానము గలవాడు ఉపదేశం వలన తెలివి నొందును. నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును. భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును. దరిద్రుల మొర వినక చెవి మూసుకొని వాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. చాటును ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును. ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము. పాపము చేయువారికి అది భయంకరము. వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రాతల గుంపులో కాపురముండును. సుఖభోగములు యందు వాంచగలవానికి లేమి కలుగును. ద్రాక్షారసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యమును కలుగదు.
నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తం మగుదురు. యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు. ప్రాణము విసిగించి జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించటం మేలు. విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును. బుద్ధిహీనుడు దాని వ్యయపరచును. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రకారము ఎక్కును. అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును. నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణము కాపాడుకొనును. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. సోమరి వాని చేతులు పనిచేయనొల్లవు. వాని ఇచ్చ వాని చంపును. దినమెల్లా ఆశలు పుట్టుచుండును. నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు. దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరీ హేయములు. కూట సాక్షి నశించును. విని మాట్లాడువాడు సత్యము పలుకును. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును. యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదు. యుద్ధ దినమునకు గుర్రములను ఆయుత్తపరచుట కద్దు గాని రక్షణ యెహోవా ఆధీనము. 22వ అధ్యాయము. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందురు. వారందరినీ కలుగజేసిన వాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును. జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి. తన్ను కాపాడుకొనువాడు వాటికి దూరముగా ఉండును. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఐశ్వర్యవంతుడు బేదల మీద ప్రభుత్వము చేయును. అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. దౌష్యమును విత్తువాడు కీడును కోయును. వాని క్రోధమును దండము కాలిపోవును. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును. అట్టివాడు దీవెన నొందును. తిరస్కార బుద్ధి గలవాని తోలివేసిన ఎడల కలహములు మానును. పోరు తీరి అవమానం మానిపోవును. హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును. విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును. సోమరి బయట సింహమున్నది, వీధులలో నేను చంపబడుదునను. వేశ్య నోరు లోతైన గొయ్యి. యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. లాభము నొందవలనని దరిద్రులకు అన్యాయము చేయవానికిని ధనవంతులకు ఇచ్చేవానికిని నష్టమే కలుగును. చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపము. నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము. నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది. పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము. నీవు యెహోవాను ఆశ్రయించినట్లు నీకే కదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి ఉన్నాను. నిన్ను పంపు వారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరం ఇచ్చినట్లు సత్య ప్రమాణము నీకు తెలియజేయుటకే ఆలోచనయు తెలివియు గల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించితిని. దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు. గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు. యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును. ఆయన వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకొనును. కోపచిత్తునితో సహవాసము చేయకుము. క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకుము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో. చేతిలో చేయి వారితోనూ అప్పులకు పూటబడి వారితోనూ చేరకము. చెల్లించుటకు నీ యొద్ద ఏమీ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకొని పోనేలా. నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా తండ్రి నాయన, మా అపరాధములు, మా పాపములు, దోషములు దయతో క్షమించండి. నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి దేవా, వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మమ్మల్ని బలపరచండి. వాక్యానుసారంగా జీవించుటకు నీ కృపను దయచేయండి. మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి. అపరాధములు మన్నించండి నాయన. నీ గొప్ప రక్షణ భాగ్యం అందరికీ దయచేయండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదన్నావు ప్రభా. అందరూ అంతటా రక్షించబడాలని నిశ్చయించి ఉన్నానన్నావు. నీ చిత్తమే జరగాలి ప్రభా. నీ రాజ్యము రావాలి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా కృప చూపండి. మా కుటుంబాలన్నీ రక్షించబడాలి. మా ఇరుగు పొరుగు, మా బంధువులు, స్నేహితులు, మా పట్టణము రక్షించబడాలి ప్రభా. ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. వాటిని పరిపాలిస్తున్న నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారులను దర్శించండి, రక్షించండి ప్రభా. నీతి న్యాయంతో పరిపాలించడానికి కృపనివ్వండి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు,
స్తుతులు. దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాను. దైవజనులందరికీ నీ కృపనివ్వండి. ధైర్యంతో వాక్యంను బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి. వారి రాకపోకలో నీ కాపుదల భద్రత ఉంచండి నాయన. నీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపచేయండి. వారి కుటుంబాలకు నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి నాయన. నీ చిత్తం చేయుటకు ప్రతి క్రైస్తవుని బలపరచండి. నీ ఆత్మతో నింపండి ప్రభువా. ప్రత్యేకించి భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం. మా భారతదేశంపై నీ కృప కలుగును గాక. 144 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి, హృదయాలు తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రత్యేకించి నాయన ఈ దినం రాజస్థాన్ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం. రాజస్థాన్ రాష్ట్రంపై నీ కృప కలుగును గాక. జైపూర్ పట్టణంపై నీ కృప కలుగును గాక. ఈ రాష్ట్ర ప్రజల మనోనేత్రాలు తెరవబడును గాక. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోనేత్రాలు తెరవండి, గవర్నర్ మనోనేత్రాలు తెరవండి, ఎమ్మెల్యేలు ఎంపీలను దర్శించండి. ఈ రాష్ట్రంలో ప్రతి ప్రజలను రక్షించండి. ఏ ఒక్క ఆత్మ ఈ రాష్ట్రంలో నశించిపోవటానికి వీలేదు ప్రభా. సువార్తకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధము యేసుక్రీస్తు నామములో లయపరచబడును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. రాజస్థాన్ రాష్ట్రం కొరకు మరి ఒక్కసారి నీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి నాయన. ఈ రాష్ట్రంపై నీ దయ కలుగును గాక, నీ కృప కలుగును గాక, నీ కనికరం దిగి వచ్చును గాక. నీ చిత్తం ఈ రాష్ట్రంలో జరుగును గాక. నీ రాజ్యం ఈ రాష్ట్రంలో స్థాపించబడును గాక అని ప్రార్థిస్తూ ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మా మనసు శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించుము ప్రభు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్.